టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి తారక రామారావు తర్వాత 2 తరాల హీరోలు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు 3వ తరం కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి బాలయ్య, నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లు హీరోలుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు 3వ తరం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోలలో నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ బయటకు వచ్చింది. హీరోగా ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల అతని ఎంట్రీ ఆలస్యం అవుతోంది. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ క్రిష్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ హీరోయిన్లతో పూజలు చేయించటమే కాకుండా ఇంటర్వ్యూలలో హీరోలు, హీరోయిన్లపై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటికే సినీ ప్రముఖుల జాతకాలు ఇవే అంటూ చెప్పి పలు వివాదాలను కోరి తెచ్చుకున్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యారు. ఒకవైపు వివాదాలు వెంటాడుతున్నా కూడా సెలబ్రిటీల జాతకాలు చెప్పటం ఆపట్లేదు. తాజాగా ఈయన నందమూరి హీరో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వేణుస్వామి మాట్లాడుతూ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ చాలా లేటుగా ఉంటుంది కావచ్చు అని, ఆయన ఇండస్ట్రీకి రావటం పక్కా, ఆయన కూడా నందమూరి హీరోల్లో ఒకరిగా సక్సెస్ అవుతారు. అయితే ఈ కుటుంబంలో కేవలం సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయం కూడా ఉంది. అయితే సినిమాల్లో సక్సెస్ అవుతాడు, కానీ రాజకీయాల్లో మాత్రం అది జరగదు అంటూ తేల్చి చెప్పేశారు. సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా పెద్ద స్టార్ అయిపోతారు. కాస్త ఆలస్యం కావచ్చు, కానీ తన తండ్రిలాగే మంచి స్టార్డమ్ సంపాదించుకుంటారు. రాజకీయాల జోలికి వెళితే కెరీర్ క్లోజ్ అవుతుందని బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఇంటర్వ్యూ వీడియోని చూసిన నందమూరి అభిమానులు వేణుస్వామి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఇది సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ్ను ముందుగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవటంతో ఈ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు. ఇప్పుడు క్రిష్ మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నారంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల బాలయ్యకు స్టోరీ కూడా వినిపించినట్టు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.